చూసింది చాలు, విషయం చెప్పు. చాలు అంటే ఆపేయడానికి ఇదేమైనా తక్కువ అందమా? ఎంత చూసినా తనివి తీరడం లేదే. లోకంలో అందగత్తెలు చాలా మంది ఉండొచ్చు, కానీ ఆ అందంతో లోకాన్ని ఏలగలిగే రాణులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఆ రాణుల్లోకెల్లా మహారాణివి నువ్వు. నిన్నిలా చూస్తూ ఉంటే మనసు నిండిపోతుంది. అసలు ఉత్సాహమే వేరు. కానీ కానీ అందమంతా అడవి కాచిన వెన్నెలైపోతుందన్నదే నా బాధ ఊర్మిళ. అదే, ఇంత అందమైన రాణి నాకు దక్కుంటేనా? దక్కుంటే రాణిని దక్కించుకోవాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ రాజ్యం ఉన్నోడికి మాత్రమే దక్కుతుంది. తెలిసింది కదా, ఆ పనిలో ఉండు. తొందరలోనే రాజ్యాన్ని దక్కించుకుంటా, ఈ రాణిని సొంతం చేసుకుంటా. హలో, నమస్కారం బావుగారు. బావగారు నమస్కారం. ఎలా ఉన్నారు? మీ దయ వల్ల అందరం బాగానే ఉన్నాం బావుగారు. మీరెలా ఉన్నారు? బాగున్నాం బావగారు. ఏం లేదు బావుగారు, రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. అమ్మాయిని తీసుకురావాలి. మీరు అనుమతిస్తే. అయ్యో, నా అనుమతి ఎందుకు బావగారు? తను మీ కూతురు. మీకు ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళొచ్చు, మీకు ఇష్టం వచ్చిన రోజులు ఉంచుకోవచ్చు. ధన్యవాదాలు బావుగారు. పొద్దున్నే వచ్చి అమ్మాయిని తీసుకెళ్తాను. మీకు ఆ శ్రమ కూడా అక్కర్లేదు బావగారు. ప్రశాంతంగా పూజకి ఏర్పాట్లు చేసుకోండి. అమ్మాయిని మేమే పంపిస్తాం. ధన్యవాదాలు బావుగారు. అలాగే బావగారు. సునైనా, ఏంటండి? ఇప్పుడే వియ్యంకుల వారికి ఫోన్ చేశాను. పొద్దునే అమ్మాయిని పంపిస్తామన్నారు. మనం వెళ్లాల్సిన అవసరం లేదు. అవునండి. పెళ్ళైన తర్వాత మొదటిసారి అమ్మాయి వస్తుంది. కావలసినవన్నీ చేసి పెట్టు. అలాగేనండి. చెల్లెలు వస్తుందమ్మా. పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయిందనే కదా నువ్వు బాధపడుతున్నావు. వచ్చి 4 రోజులు ఉంటుంది. సంతోషంగా ఉండు. దాని అసలు బాధ అది కాదులేరా. సియా ఒక్కతే వస్తోందా? అబ్బాయి కూడా వస్తున్నాడా? అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపిస్తారమ్మా? అల్లుడు గారు కూడా తోడుగా వస్తారు. బావగారు ఫోన్ చేశారు. రేపు కోడల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారట. ఎప్పుడెందుకు తీసుకెళ్తున్నారు? వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్తున్నారు. 4 రోజులు ఉంచుకుని పంపిస్తారులే.
అయినా పుట్టింటికి పంపించడానికే అంత కంగారు పడుతున్నావంటే కోడల మీద మమకారం బాగానే పెంచుకున్నట్టున్నావు. అబ్బాయి ఇంకెవరినో ప్రేమించానంటున్నాడు. వాడి మనసు మారాలంటే అమ్మాయి ఎప్పుడు వాడి పక్కనే ఉండాలి, వాణ్ణే కనిపెట్టుకుని ఉండాలి. అమ్మా శశి, త్వరగా సర్దండి అమ్మా, అమ్మాయి వచ్చే టైం అయింది. అదిగో అమ్మాయి వచ్చేసింది. సియా, రా రా రా. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నావు తల్లి? బాగున్నాను నానమ్మా. అల్లుడు గారు ఎక్కడమ్మా? వస్తున్నారు నాన్న. బాగున్నావా చెల్లి? బాగున్నానక్క. అది బానే ఉంటుంది గాని అవన్నీ ఎక్కడ పెట్టించాలో చెప్పు. వెళ్ళా, నువ్వు వెళ్ళు బాబు, తీసుకెళ్ళు. ఎక్కడైనా ఆడపిల్ల తరపున వారు సారెను పంపిస్తారు, కానీ మన వియ్యంకుల వారు ఎంత గొప్పవారో చూడు, తిరిగి సారెను పంపించారు. ఇదంతా నా మనవరాలి గొప్పతనరా. ఇది మహర్జాతకురాలు, దీనికి అన్నీ అలా జరిగిపోతాయి అంతే. అలా అని పుట్టింట్లో జరిగినట్టు అత్తింట్లో జరగదు కదత్తయ్యా. అమ్మా సియా, అత్త మామలతో ఇంట్లో అందరితో బానే ఉన్నావు కదా? అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావా? లేకపోతే ఇక్కడ లేచినట్టే అక్కడ కూడా ఆలస్యంగా నిద్రలేస్తున్నావా? ఏంటి ఆలస్యంగా లేచేది? పొద్దున్నే లేపేస్తున్నారు. ఏమైనా అంటే పూజలు అంటారు, సాంప్రదాయాలు అంటారు. ప్రాణం పోతుందనుకో. అలా అంటే ఎలాగే? ఆడపిల్ల అన్నాక మెట్టింటి ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలిగా. పాటిస్తుంది గాని నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. అబ్బా నువ్వాగే. ఇప్పుడు చెప్పు, అక్కడందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఏమంటున్నారు? ఏమంటే ఏమని చెప్పమంటావు నానమ్మా? దినదిన గండంలా ఉంది. ఎక్కడ దొరికిపోతానో అని ప్రతి క్షణం భయంతో బతకాల్సి వస్తుంది. దొరికిపోవడమేమిటే? ఏమైంది? నాన్నమ్మకి ఈ విషయం చెప్తే మొత్తం అంతా చెప్పాలి. అప్పుడు మేము సరిగ్గా లేమని రాయబారాలు చేసి మా శోభనం జరిపించేస్తారు. మాట్లాడవేంటే? ఏమైంది? అదేనమ్మా, తొందరగా లేవటం నాకు అలవాటు లేదు కదా. ఏ రోజైనా లేవలేక దొరికిపోతానేమోనని భయంగా ఉంది. అంతేనా? ఇంకా ఏదో అనుకుని భయపడిపోయాను. వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు కదా, అంతా బాగానే ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్రతానికి టైం అయిపోతోంది. నువ్వు పదమ్మా.
ఇదెందుకు వ్రతం దగ్గర పానకంలో పుడకలాగా? అసలే అబ్బాయి వస్తున్నాడు. ఈ దరిదాపుల్లో ఉండకుండా ఏదో ఒక పని చెప్పి పంపించేయాలి. హ్మ్? నువ్వు వ్రతం దగ్గర కూర్చున్నావేంటే? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? లే. అలా అంటావేంటమ్మా? ఆడపిల్లల పండగ కదా, చేయని. చేస్తుంది లేరా, ఇంకా టైం ఉంది కదా. ఆ గుమ్మానికి తోరణాలు కట్టలేదు, కట్టు వెళ్ళు. అలాగే నానమ్మ. నీ ఉద్దేశం అర్థమైంది ముసల్దానా, కానీ రాముడు ఉన్నాడు కదా, నువ్వు ఎంత దూరం చేయాలని చూస్తే ఆయన అంత దగ్గర చేస్తాడు. బాగున్నారమ్మా? ఆ వైదేహి, నేను నీతో మాట్లాడాలి వైదేహి. నేను ఇక్కడికి వచ్చిందే అందుకోసం. రామయ్య, ఈయన ఏమడగబోతున్నారో నాకు తెలుసు, కానీ దేనికి సమాధానం చెప్పలేనే. ఏం చేయను? ఇప్పుడేనా బాబు రావడం? అవును బామ్మగారు. ఇక్కడే నిలబడిపోయావేం బాబు? రా లోపలికి రా. రా బాబు. రండి బాబు. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారండి. పూజ మొదలు పెట్టండి పూజారి గారు. అలాగేనమ్మా.
అమ్మా, అమ్మగారికి నమస్కారం చేసుకోండి. బాబు, పూజ పూర్తయింది. అమ్మాయికి అక్షంతర వేసి మీ చేత్తో బొట్టు పెట్టండి. అక్షంతలు తీసుకోండి బాబు. అక్కడ అక్షంతలు వేసి దీవించమంటే పక్కన వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో. అయ్యో బాబు,